నమస్తే. పిఎస్ఆర్ ఆంజనేయులు, పెండ్యాల సీతారామాంజనేయులు, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ 92 బ్యాచ్. ఆంధ్రప్రదేశ్లో వివిధ కీలకమైనటువంటి పోస్టులు నిర్వహించినటువంటి వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి సీతారామాంజనేయులు గారు నిన్న హైదరాబాదులో అరెస్ట్ అయ్యారు. ఏసీబీ పోలీసులు ఆయన అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు వారికి రిమాండ్ విధించింది. ఇప్పుడు విజయవాడ సబ్ జైలుకి ఆయన తరలించారు. ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఇది చాలా చిత్రం కదా. ఒక పోలీస్ ఆఫీసర్ని, దట్టునే ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తిని సామాన్యుని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేస్తారే, ఏమిటిది అనేది చాలా ఆశ్చర్యం. అదే చంద్రబాబు నాయుడు గారు తప్పిదం చేస్తున్నటువంటి అంశం అనేది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్ర సృష్టించారు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు 11 మాసాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సరే, రాజకీయ నాయకులను అరెస్ట్ చేయటం లేదా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయటం అనే విషయాన్ని పక్కన పెడితే, ఒక ఇండియన్ పోలీస్ సర్వీసులో ఉన్నటువంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు. ఒక చరిత్రే సృష్టించారని చెప్పాలి. ఈ చరిత్ర ఒక చెడు చరిత్ర, ఒక చెడు సాంప్రదాయం. ఈ సాంప్రదాయం రాబోయే కాలంలో అనేక అనర్థాలకు దారి తీసేటటువంటి ప్రమాదం ఉన్నదనేది నా ఆందోళన. అది పిఎస్ఆర్ ఆంజనేయులు గారా, లేకపోతే విశాల గున్నీనా, లేకపోతే రాణానా, ఎవరనేది కాదు ఇక్కడ అంశం. ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఎవరు వాళ్ళు? ఈ సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలను గమనించి రిపోర్టులు తీసుకొని నేరస్తుల్ని శిక్షించవలసినటువంటి వ్యక్తులు ఐపీఎస్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్. జరిగింది ఏమిటి? ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు అంటే, ఇక్కడ మనం కొద్దిగా డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. అదేమిటంటే, కాదంబరి జత్వాని ముంబైలో ఒక చిన్న నటి. ఆమె మీద చాలా కథలు ఉన్నాయి. అవి ఏమిటాయంటే, చాలామంది ఇండస్ట్రిస్టుల్ని ఆమె ట్రాప్లో పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకున్నది అని. ఆమె మీద అనేక కేసులు కూడా ముంబైలో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఎవరిని అడిగినా ఈ కథలు పుంఖాలుగా చెప్పేటటువంటి పరిస్థితి ముంబైలో ఉన్నాయి. అలాంటి మహిళ మీద ఒక కేసు పెట్టి ఆ కేసు రిజిస్టర్ చేసి ముంబై వెళ్ళి పట్టుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అనేది ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద ఉన్న నేరారోపణ. నాకేం అర్థం కాల. ఇలాంటి ఎన్ని చేసి ఉంటారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తన హయాంలో, అంటే తన సర్వీస్లో? అంతేకాదు, ఒక సిఐ, ఒక ఎస్ఐ ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమందిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు? ఇవన్నీ నిత్యం వారి డ్యూటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలే కదా. డ్యూటీలో చేసినటువంటి విషయాన్ని కక్ష పెట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు కష్టపెట్టుకున్నారు అంటే, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, రిమాండ్ చేయటం, 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో అట్టిపెట్టడం వలన దీని అంతటికీ కారణం కొంతమంది పోలీసు అధికారులని ఆయన భ్రమపడుతున్నాడు. ఆయన చేసిన నేరం వల్ల ఇది జరిగిందని అనుకోవడం వల్ల, అందువల్ల ఎవరైతే తన్ను లోపల వేయడానికి సహకరించారని భావిస్తున్నారో వారందరి మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి క్రమంలోనే ఇలాంటి ఫాల్స్ కేసు అన్నీ పెట్టి లోపలేసే కార్యక్రమం చేస్తున్నారు. చాలా పెద్ద దుష్ట సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే కాలంలో చాలా ప్రమాదాలకు తీసుకొస్తుందనేదే నా ఆందోళన. ఇక్కడ గమనించవలసిన అంశం ఒకటి ఉన్నది. సీతారామాంజనేయులు గారు ఆయన హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు మరి విశాల్ గున్నీ గారు కానీ, టాటా కానీ వీళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. ఎవరు ఇస్తే కేసు రిజిస్టర్ చేశారు? కుక్కల విద్యాసాగర్ మా పార్టీలో పోటీ చేసి తర్వాత రాజకీయాల నుంచి దూరం అయిపోయాడు. ఆయన కూడా బాగా ఇండస్ట్రియలిస్టు. ఆయన్ని జత్వాని ట్రాప్ చేసిందని, జత్వాని డబ్బులు కాజేసిందని ఆయన ఆరోపించాడు. ఆ ఆరోపణ మీద కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసి మెజిస్ట్రేట్ దగ్గర చర్చి వారెంట్ తీసుకుని పోలీసులు ముంబై వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి ఆ తరువాత ఆమెను ముంబై కోర్టులో హాజరుపరిచి
అక్కడి నుంచి ట్రాన్సిట్గా కూడా తీసుకురావడానికి పర్మిషన్ తీసుకుని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేసి రాజమండ్రి జైలుకి పంపించారు. ఆ తర్వాత ఆమె కొంతకాలానికి బెయిల్ వచ్చింది. ఇది మొత్తం కథ. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. నేరస్తుల్ని పట్టుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది పోలీసులు బాధ్యతగా భావిస్తారు. బొంబాయి వెళ్ళి పట్టుకొచ్చారు, మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొచ్చి పట్టుకున్నారు. అంతే తప్ప మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ లేకోకుండా వెళ్ళలేదు. సెర్చ్ వారెంట్ తీసుకుని వెళ్ళారు. అన్ని రకాల లీగల్గా ఉన్నటువంటి అన్నిటినీ పాటించి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొస్తే రిమాండ్ ఇస్తే బెయిల్ తీసుకు వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం కాముగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత ఆమెను పట్టుకొచ్చారు. ఆమె చేత కేసు పెట్టించారు. కేసు పెట్టించి వీళ్ళందరినీ రోపలేసే కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో విద్యాసాగర్ రావుకు రోపలు వేశారు, ఆయనకు బెయిల్ వచ్చింది. అదేవిధంగా విశాల గున్ని కానీ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు యాంటిసిపేటరీ బెయిల్కు వెళ్ళలేదు. వెళ్ళకపోవడం వలన ఆయన ఇవాళ అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉంది. ఎస్, ఒకవేళ కోర్టులో విచారణ జరిగి కాదంబరి జత్వానీ కేసులో అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టారని విచారణ అనంతరం జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు మీరు యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు. కానీ ఈ విధంగా యాక్షన్ తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. పోలీస్ వ్యవస్థ తన చేతిలో ఉందని ప్రభుత్వం, పోలీసులు తను చెప్పినట్టుగా చేస్తున్నారని, ఈ కక్ష సాధింపు చర్యలతో మీరు ఈ విధంగా చేయటం అనేది ధర్మం కాదనేది నా అభిప్రాయం. ఇక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు కూడా చెప్పా. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గుంటూరుకు కూడా ఎస్పీగా పనిచేశారు, వివిధ స్థాయిల్లో పనిచేశారు. నాకు గుంటూరులో ఆయన ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో ఫ్యాక్షనిస్టులు కానీ, అంటే ఉమ్మడి జిల్లాలో ఫ్యాక్షనిస్టులు కానీ రౌడీలు కానీ ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే నమ్మండి. మిగతా జిల్లాలో చేసినప్పుడు కూడా ఆ రకంగానే ప్రవర్తించి ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇవాళ అరెస్ట్ చేసి జైలుకి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు గారు చాలా సంతృప్తి చెంది ఉంటారనుకోండి, చెందనివ్వండి, అభ్యంతరం ఏం లేదు. దాంతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ మీడియాలో ఉన్నాయి కదా, వాళ్ళు చెప్తున్నారు సీతారామాంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఆయన రాయల్గా టచ్ చేసుకుని నవ్వుతూ ఏసీబీ ఆఫీసులోకి వెళ్ళాడని, నవ్వుతూ కోర్టులోకి వెళ్ళాడని. అంటే ఏడవాలన్నమాట. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లేదా ఎవరైనా అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు లబోదిబోమని అరవాలి, లబోదిబోమని ఏడవాలి. అది మీకున్నటువంటి ఒక సైకో మనస్తత్వం. పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి అనేక మందిని అరెస్ట్ చేశాడు, అనేక మందిని జైలుకి పంపించాడు, అనేక మందిని శిక్షించడానికి దోహదపడ్డాడు చట్ట ప్రకారంగా. ధైర్యంగా ఎదుర్కొనే స్వభావం ఉంది కాబట్టే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళలేదని మనం చేస్తున్నాం. అంతేకాదు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. ఆయన వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే తన కేసును తానే వాదించుకున్నాడు.